గిద్దలూరులోని వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెన్నుపోటు పోస్టర్ను ఆవిష్కరించి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉద్యోగాల కల్పన, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువత అభివృద్ధి వంటి కీలక అంశాల్లో ప్రజలను మోసం చేసిందని వైసీపీ స్టేట్ యూత్ సెక్రటరీ, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నెమ్మలిదిన్నే చెన్నారెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని, ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టంగా తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గిద్దలూరు నియోజకవర్గంలో శ్రీ గుందూరు నాగార్జున రెడ్డి గారి సారథ్యంలో నేడు మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీ మరియు సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కలిసి వెన్నుపోటు దినోత్సవం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది సూపర్ 6 అమలు అని నేను చెప్పాను. సూపర్ 6 అంటే ఏమిటి? ఫస్ట్ ఇసుక ఉచితం అన్నాడు, అది అవినీతి ఇసుక. నేడు జగనన్న పరిపాలన 900 ఉన్న ఇసుక ఈరోజు 1450, 375 గవర్నమెంట్కి కూడా కట్టారు. దాంట్లో అయినప్పటికీ 900కే ఇచ్చాడు ప్రజలకు. నేడు 1450 రూపాయలు. లిక్కర్ ఎక్కడికక్కడ ఎంఆర్పి రేట్లు కాకుండా అది రెండో పథకం. వాళ్ళు సిండికేట్ అయ్యి వాళ్ళ మనుషులే అమ్ముకునేది. 3, మట్టి తోలుకోవాలంటే ఎవరైనా ఇళ్లకు సంబంధించి 400 గుణాదులు తోలుకోవాలంటే 400ది 1200 రూపాయలు. అది మూడో పథకం చంద్రబాబు నాయుడు. 4వది ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నాడు. ఈ రోజుకి ఎన్ని సంవత్సరాలు అయింది? 2 ఏళ్ళు అయింది. ఎంతమందికి ఇచ్చాడు? మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గిద్దలూరు నియోజకవర్గంలో శ్రీ గుందూరు నాగార్జున రెడ్డి గారి సారథ్యంలో నేడు మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీ మరియు సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కలిసి వెన్నుపోటు